హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రైడే ఈవినింగ్ మా అమ్మగారు ఇవన్నీ క్లీన్ చేస్తున్నారండి. చిరాకు ఉందనేసి ఆ ఆకులన్నీ తుడిచేసి మంట పెడుతుందండి. ఎందుకంటే మేము అందరం అక్కడే కూర్చొని ఏదో అలా మాట్లాడుకుంటామండి. ఈ లోపల మా వారు అడవిలోకి వెళ్ళి చిన్న పాపిడి రోలు తీసుకొచ్చి చిక్కుడు పాదుకు పందిరేద్దామనేసి పెట్టారండి. ఊడుగు పొదలనేసి ఊడుగు మొక్కలు పిల్లలు ఎక్కడ ఆడుకుంటారండి. మా అమ్మగారు నేను ఎప్పుడు తుడుస్తూనే ఉంటామండి. అది నైట్ ఏదో అలా అయిపోయిందండి. నైట్ అయిపోయిన తర్వాత మా అబ్బాయి అన్నం పెట్టమంటే ముద్దపప్పు తీసానండి. ముద్దపప్పు అంటే చాలా ఇష్టం అండి. బాగా కూర్చొని తింటాడండి. మేమేమో మామూలుగా సాంబార్ పెట్టుకున్నామండి. తర్వాత రోజు సాటర్డే అండి. మార్నింగ్ స్నానాలకు వెళ్ళామండి. అలా రాజమండ్రి వెళ్ళి అలాగా చేయడానికి వెళ్ళామండి. అన్నవరం వెళ్ళిన తర్వాత శివరంగా పుష్కరాలు ఏదో తీయడానికి కుదరకాలంలో తీసుకున్నానండి. మా వారండి అలాగప్పుడు వెళ్ళి స్నానం చేస్తాకే దిగుతామండి. ఫస్ట్ నేను వెళ్ళానండి. గంగాదేవికి ముందు వదలాలి కదండి. పువ్వులు, పసుపు, కుంకుమ గంగలో వదిలి స్నానం చేస్తామండి. ఎందుకంటే ఆ అమ్మకి చల్లబరచాలి, అంత మంచి జరగాలని. నా వెనకాల నా బాబు వచ్చారండి. నేను చేసి వచ్చేసాక మా వారు మా ఆయన కూడా వెళ్ళారు, మా అబ్బాయి కూడా వెళ్ళారండి. వాటర్ చూశారండి. పర్మిషన్గా ఉంది. వచ్చేసామండి. స్నానం చేసి వచ్చేసామండి. ఎందుకంటే అక్కడ లక్ష్మీ అయిపోయింది. సెలవు ఇచ్చేసుకున్నారండి. హోటల్కి మా పిల్లలు కానిస్టేబుల్ చేస్తున్నాను. అందుకనేసి దర్శనాలు లిఫ్ట్లో ఎక్కి వెళ్ళి వచ్చేసామండి. ప్రసాదం కూడా వేసామండి. టేస్ట్ చేసాను, చాలా బాగుంది. పులిహారి కూడా టేస్ట్ చేశాను. పులిహార చేసేసిన తర్వాత రైస్ తీసుకొచ్చేస్తారండి. రైస్లోనే సాంబార్ కూడా వేస్తారండి. చాలా బాగుంది. చూసిన ఇష్టమైన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. చాలా టేస్టీగా ఉంటుంది. వాళ్ళ అన్నం వేసే లోపలనే పులిహార చేసేవాళ్ళండి. కాకపోతే కొంచెం గప్పుడు తినకూడదేమని సాగి డౌట్ వేస్తూ తింటున్నానండి. తీసుకొచ్చి కూరలు వేస్తారండి. తినేసి మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం. తర్వాత మళ్ళీ